అన్నంలో తెల్ల పురుగులు. హోటల్ సుప్రభాత్ హోటల్, ఇది అప్సిగూడ దగ్గర ఉన్నటువంటి హోటలు. తెల్ల పురుగులు వస్తే ఇవాళ పట్టించుకునే నాదులు లేడు సుప్రభ హోటల్. అపరిశుద్ధంగా ఆహార పదార్థాలు, డబ్బాష కోసం వ్యాపారం. అప్సిగూడ సుప్రభాత్ హోటల్లో తెల్ల పురుగులు. జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లోని ప్రధాన హోటళ్లపై చర్యలు చేపట్టాలి. తెల్ల పురుగులు, ఇవన్నీ తెల్ల పురుగులు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సందర్భం. ఇవాళ ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారంటే డబ్బులకు అమ్ముడు పోతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇవాళ గల్లీకి ఉండేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇష్టానుసారంగా ఫుడ్ లైసెన్సులు తీసుకోకుండా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి హోటల్స్ల పైన, ఇవాళ రెస్టారెంట్ల పైన, ఇవాళ గల్లీలకు ఫుట్పాత్ల పైన అమ్మేటువంటి ఫుడ్ పైన ఇవాళ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మొన్నటికి మొన్న మనం చూసిన షాగ్ హౌస్లో కానీ, బవాచ్ హోటల్లో కానీ, ఇప్పుడు సుప్రభ హోటల్లో కానీ ఎన్నో హోటల్లో ఎంత రైడ్ చేసినప్పటికీ కూడా కుళ్ళిపోయిన మాంస పదార్థాలు ఇష్టానుసారంగా ఉన్నటువంటి నేపథ్యం. పట్టించుకునే నాదిలో ఉండడు. వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ల మీద నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ సుప్రభాత్ హోటల్లో, ఇవాళ అప్సిగూడ దగ్గర ఉన్న సుప్రభాత్ హోటల్లో ఎంత బాధాకరం అంటే ఇక తెల్ల పురుగులు వచ్చేటువంటి నేపథ్యం. ఇవన్నీ తెల్ల పురుగులు వచ్చి ఇవాళ ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఇవాళ వాళ్ళకైనా వాంతులు విరోచనలు అయ్యి నిజంగా వాళ్ళైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎవరు బాధ్యులు అవుతారు? వాళ్ళ ప్రాణాలకు ఎవరు రక్షణ ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? హోటల్ నిర్వహించేటువంటి హోటల్ అధికారి ఇస్తాడా? లేకపోతే హోటల్లో ఉన్నటువంటి నాన్స్ ప్రకారంగా హోటల్ ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలో చెప్పలేనటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారంటే ఇవాళ డబ్బులకు అమ్ముడు పోయేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే హోటల్ సుప్రభాత్ హోటల్లో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరంగా. చూడండి, ఇక్కడ ఈ బాత్రూమ్స్ కూడా హోటల్కి ఆనుకొని ఉంటాయి. ఆనే తింటారు, ఆనే పోతారు, ఆనే వేస్తారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇక్కడ సుప్రభాత్ హోటల్ ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి సుప్రభ హోటల్. ఇక్కడ ఉన్నటువంటి తెల్ల పురుగులు. హైదరాబాద్లోని ప్రధాన హోటల్లో నాసిరకం భోజనాలు విక్రయిస్తూ హోటల్ యజమానులు డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ వాసులు వాపోతున్నారు. ఏ హోటల్లో చూసినా నాసిరకం భోజనం ఎక్కువగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగటలాడుతున్నారు. అప్సిగూడలోని సుప్రభాత్ హోటల్లో గురువారం మధ్యాహ్నం ఆశ్చర్యమైన ఓ ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లు భోజనం చేస్తున్న సందర్భంలో ప్లేట్లో తెల్ల పురుగులు రావడం వల్ల భోజనం చేస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ స్పష్టంగా లోపించినందునే హోటల్ యజమానదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు హైదరాబాద్ ప్రాంతంలోని అన్ని హోటల్ నిర్వహించి హోటల్ సదుపాయాలపై, భోజన తయారీపై నాణ్యత లోపాలను విచారించి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు విలువైన ప్రజల జీవితాలతో, ప్రజల ప్రాణాలతో చెలగలమాడుతున్నారు. హోటల్ సీజ్ చేసి మూసివేయాలని హైదరాబాద్ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోటల్ యజమానులు హోటల్ సదుపాయాలపై శుభ్రత పాటించకపోతే సీసీ కెమెరాల ఆధారంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్న నేపథ్యం కూడా ఉంది. ఈ హోటల్లో సంబంధించి వందలాది మంది వచ్చి తినిపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా పెద్ద హోటల్లో తినేటువంటి నేపథ్యంలో పెద్ద హోటల్లో గలీజ్ దందా జరుగుతుంది. అక్కడ పట్టించుకునే నాదిరే ఉండడు. చూడడానికి మాత్రమే ముందు మాత్రమే మంచిగా ఉంటుంది. లోపల కిచెన్ రూమ్ల కంచెలు మొదలుకుంటే వాళ్ళు తినే ప్లేస్లలో ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే హోటల్ సుప్రభాత్ హోటల్ని వెంటనే సీజ్ చేయాలనుకుంటే ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇవాళ ఒక్క హోటల్, 2 హోటల్ సీజ్ చేస్తే ఇవాళ ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, ఇవాళ విశ్వాసం పెరుగుతుంది, ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. ఇలాంటి హోటల్ కల్తీ ఫుడ్ తయారు చేసి ఇవాళ ఇష్టానుసారంగా నాసిరకం ఫుడ్ పెడుతూ ఇవాళ నాణ్యమైన ఫుడ్ ఇవ్వకుండా ఇవాళ ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమైనటువంటి హోటళ్లను వెంటనే సీజ్ చేస్తేనే ఇవాళ పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఇవాళ తినేటువంటి తిండి మీద కూడా జిఎస్టీ చేసుకొని ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనీసం తినే తిండి మీద కూడా జిఎస్టీ తీసుకుంటూ కూడా ఇవాళ మంచి నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే ఇవాళ ప్రజల ప్రాణాలు చెలగాటమాడేటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి హోటల్ని వెంటనే సీజ్ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.